హలో అందరికీ. శ్రీశైలంలో శివుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో మీకు తెలుసా? పార్వతీదేవి కోపం, కుమారుల ప్రేమ, శివుడి మహిమ. ఈ కథ నిజంగా మీ గుండెల్లో భక్తిని పెంచుతుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వెలసిన అసలు కథ. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం చాలా పవిత్రమైనది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల మధ్యలో ఉంది. కానీ అక్కడ శివుడు ఎలా వెలిశాడు? దాని వెనుక ఉన్న కథ చాలా గొప్పది. ఒకప్పుడు శివుడు మరియు పార్వతీదేవికి 2 కుమారులు ఉన్నారు, గణేశుడు మరియు కార్తికేయుడు. ఒకరోజు దేవతలందరూ కలిసి ఒక పరీక్ష పెట్టారు. ఎవరు ముందుగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకే పెళ్ళి మొదట చేస్తామని చెప్పారు. కార్తికేయుడు తన వాహనం అయిన మయూరంపై బయలుదేరాడు. కానీ గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి మీరు నా ప్రపంచం అని చెప్పాడు. ఈ జ్ఞానాన్ని చూసి శివుడు, పార్వతి గణేశుడికి పెళ్లి చేశారు. ఇది చూసి కార్తికేయుడు చాలా బాధపడ్డాడు. అతను కోపంతో కైలాసాన్ని వదిలి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. తన కొడుకు బాధను చూసి శివుడు మరియు పార్వతి కూడా అతని దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అలా వారు శ్రీశైల పర్వతానికి వచ్చారు. అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. పార్వతీదేవి బ్రహ్మరాంబగా అక్కడే స్థిరమయ్యింది. అలా ఈ ప్రాంతం శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది. మల్లికార్జున అనే పేరుకి కూడా అర్థం ఉంది. మల్లిక అంటే పార్వతి, జాస్మిన్ పుష్పం, అర్జున అంటే శివుడు. అంటే ఈ క్షేత్రంలో శివపార్వతులు కలిసి ఉన్నారనే అర్థం. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకేసారి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ కూడా. అందుకే ఇక్కడ పూజ చేస్తే శివుడు, పార్వతి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం ప్రత్యేకతలు: 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో ఒకటి, నల్లమల అడవుల మధ్య ఉన్న పవిత్ర స్థలం, పాపాలను తొలగించే క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే నిజమైన భక్తి మరియు కుటుంబ ప్రేమ ఎంత గొప్పదో. శివుడు తన కొడుకు కోసం వచ్చిన చోటే దేవాలయం వెలిసింది. అందుకే శ్రీశైలం ఎంతో పవిత్రమైనది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.